హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రీ డ్రైవర్ ఐడెంటిఫైర్ ద్వారా అసలు డ్రైవర్స్ ఎలా డౌన్లోడ్ చేయడం, ఎలా ఇన్స్టాల్ చేయడం అని చూపించాం కదా. వాటికన్నా ఇంకా ఈజీగా మెథడ్ ఉండదు, నేను ఇంకా చూపిస్తున్నాను ఇప్పుడు. మామూలుగా ఇక్కడ డ్రైవర్ డ్రైవర్ ప్యాక్ ఫ్రీ డ్రైవర్ ఐడెంటిఫైర్ బదులు ఫ్రీ డ్రైవర్ ప్యాక్ అనేది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది కూడా సేమ్ అంతే. కొన్ని డ్రైవర్స్కి ఇవే ఫేస్బుక్ ఏమన్నా నడుపుతుంది, లేకుంటే గూగుల్ అకౌంట్ అన్న నడుపుతుంది. మన డ్రైవర్స్ అవి కూడా ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతాయి. డౌన్లోడ్ అయిందా? సాఫ్ట్వేర్ని ఓపెన్ చేద్దాం. రన్. ఈ సాఫ్ట్వేర్ నెట్ ఉంటేనే రన్ అవుతుందండి, లేకపోతే నెట్ అసలు రన్ అవ్వదు, డౌన్లోడ్ కూడా చేయదు. ఇది ఎలా ఇది ఇది ఎలా ఉపయోగిస్తారంటే చెప్తున్నారండి. ఇది మనము ఫ్రీ ఐడెంటిఫైర్ ద్వారా అయితే సాఫ్ట్వేర్ స్కాన్ చేసి దాని డ్రైవర్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయ్యి కొన్ని డ్రైవర్స్ సపోర్ట్ అయితే కొన్ని సపోర్ట్ కావు, మళ్ళీ వాటి దగ్గర వైరస్ ఎక్కడం వంటి ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ఇబ్బంది లేకుండా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలిస్తే ఈ డ్రైవర్ సేమ్ అది ఎలాగో ఇది కూడా సేమ్ సిస్టమ్ మొత్తం స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకొని డ్రైవర్స్ అదే డౌన్లోడ్ చేసి అదే ఇన్స్టాల్ చేస్తుందండి. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తం ఇట్లా స్కాన్ చేసుకుంటుంది. ఇంకోటి ఫైర్ ఫాక్స్, ఒపేరా, యాంటీవైరస్ కూడా ఇదే ఇన్స్టాల్ చేస్తుందండి. ఇది కదా సాఫ్ట్వేర్. చూడండి, ఆటోమేటిక్గా మీ ల్యాప్టాప్ది మోడల్ నంబర్ వచ్చేస్తుంది కదా. వచ్చేసిందా? మీ మోడల్ నంబరు, దాని పేరు మొత్తం వచ్చేసింది. మనం ఏం చేద్దామంటే దాని కింద సెట్ యువర్ కంప్యూటర్ ఆటోమేటిక్ కొట్టేస్తే 100% తీసుకుంటుంది. ప్లస్ ఇక్కడ మనము డౌన్ చేసేస్తే అలాగే డౌన్ చేద్దాం. వీడియో కార్డ్ చిప్సెట్ డ్రైవర్స్ అది చిప్సెట్ ఇన్పుట్ డ్రైవర్స్ అవుట్పుట్ డ్రైవర్స్ చిప్సెట్ మరియు టోటల్ ఫర్ యూ డ్రైవర్స్ ఆపరేటింగ్ ఇవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. మొత్తం ఆటోమేటిక్గా అవే ఇన్స్టాల్ అవుతాయి, డౌన్లోడ్ అయ్యి అవే ఇన్స్టాల్ చేసుకుంటాయి. ఏ ఫ్రీ డ్రైవర్ ఐడెంటిఫైర్ అయితే అంటే దాంట్లో మనం ఒకసారి డౌన్లోడ్ చేసి బ్యాకప్ చేసుకోవచ్చు. అది ఒకసారి కొన్ని సపోర్ట్ అంటే కొన్ని సపోర్ట్ కాకుండా వైరస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి కాకుండా ఈజీ మెథడ్ ఏం చేయడం, మనం నెట్ సిస్టమ్ నెట్తో చేసుకోవడం. ఇది డ్రైవర్ ప్యాక్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకొని మీ ఇన్స్టాల్ చేసి వదిలేసి మీ పని మీరు చేసుకోండి. గంట అర్ధగంట అంటే మీ నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది అనేది. మీ బ్రైడ్ బండ్ అయితే టైం పడుతుంది, నెట్ స్పీడ్ ఉంటే తొందరగా డౌన్లోడ్ అయిపోతాయి. మామూలుగా డౌన్లోడ్ అయిపోవడం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి. మీకు ఇంకా డ్రైవర్స్ క్వశ్చన్ మార్క్ ఉన్నాయి తెల్ల అన్నావు ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇప్పుడు మీకు ఇది ప్రాబ్లం ఉందనుకోండి, పట్టుకుని డీ నొక్కండి, మళ్ళీ డౌన్ అయిపోతాయి. ఐదు బటన్ సేమ్ మేనేజర్ వెళ్ళను, డివైస్ మేనేజర్లో వెళ్తే చూడండి డౌన్ అవుతున్నా కదా. ఇది వాటికి వీటికి తేడా చూస్తూనే ఉన్నాండి. ఆటోమేటిక్గా క్వశ్చన్ మార్క్ వెళ్ళి అవేంటే ఇన్స్టాల్ అయ్యి అవే సెట్ అయిపోతాయి. అంతకుముందు పీసీ డ్రైవర్స్ క్వశ్చన్ మార్క్ ఉండే అవన్నీ వెళ్ళిపోయినాయి. చిప్సెట్ డ్రైవర్స్, వైఫై డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. అది మీ నెట్ బట్టి స్పీడ్ డౌన్లోడ్ అవుతుంటాయి.
చూడండి, డౌన్లోడ్ అయిపోయినాయి ఇవి. ఇవన్నీ డౌన్లోడ్ అయిపోయినాయండి. వెయిటింగ్ కోసం ఉన్నాయి. నిదానంగా మౌస్ కంట్రోల్ కూడా చూడండి, మౌస్ కంట్రోల్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా అవుతాయి. ఒక 35 వచ్చింది చూడండి, 35 నుంచి 100% వచ్చేస్తుంది. ఆ టైం కల్లా అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. మౌస్ కూడా అంటే మౌస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ కాకుండా ఉంటాయి, కీబోర్డ్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ కాకుండా ఉంటాయి. వాటికి కూడా సేమ్ అంతే, అవి కూడా మొత్తం డౌన్లోడ్ అయిపోతాయి. చాలా ఈజీ అనేది మెథడ్. చూడండి, ఆటోమేటిక్గా ఓపెరా ఇన్స్టాల్ అయింది, ఫేస్బుక్ ఆటోమేటిక్ యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. మనం ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే పని లేదు, ఆటోమేటిక్గా ఇదే పిక్చర్గా చేసుకుంటుంది. అలాగే చూస్తాను చూడండి, ఇవన్నీ చూడండి రిప్లేస్ అయ్యా, ఏవో డైవర్స్, ఇది 4 ఇట్లు ఏ ఒకటి ఇన్స్టాల్ అయిపోతుంది. అదే 4 కానీ 3 అయిపోయాయి. చూడండి, ఇప్పుడు 3 2 అయిపోయాయి, ఇప్పుడు ఒకటి వచ్చింది. మరి అది కూడా అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా యాంటీవైరస్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అవి కూడా డౌన్లోడ్ అయిపోతాయి. డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ వచ్చేసి మనం బ్యాటరీ బ్యాకప్ అని పెట్టి మనం చాలా మంది దాని చెప్పి కష్టపడే పని లేదు. మనం ఫ్రీ డ్రైవర్ ఐడెంటిఫై ద్వారా డౌన్లోడ్ చేసి దానికి దాంట్లో కొంచెం కూర్చునే పని లేదు, పెట్టేసి మీరు మీ పని చూసుకున్నా కానీ సెట్ అయిపోతుంది. సిస్టమ్ రీసెట్ చేసామంటే మీ పని అయిపోయి ఉంటుంది. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ సిస్టమ్ రీసెట్ చేస్తే ఆ క్వశ్చన్ మార్క్ కూడా వెళ్ళిపోతుంది. అన్ని డన్ 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 వచ్చేసి ఓకే. యాంటీవైరస్ అవస్థ అవన్నీ అవసరం లేదనుకుంటే అక్కడ ఇంటూ మార్క్ ఉంది చూస్తున్నాడా, చూడండి ఎంత పర్సెంట్ వచ్చింది, 74 వచ్చింది. చూడండి ఇక్కడ హింట్ మార్క్ ఉందా, ఈ హింట్ మార్క్ ప్రెస్ చేసాం అనుకోండి మనకి యాంటీవైరస్ అన్నీ వస్తుండేది అనుకుంటే అవి ఇన్స్టాల్ కావచ్చు. అవి కూడా ఇప్పుడు ఏ క్వశ్చన్ మార్కులు అన్ని టోటల్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇన్స్టాల్ అయ్యేదల్లా యాంటీవైరస్ కూడా ఇన్స్టాల్ ఉంది. ఇక్కడ తొందరగా ఇన్స్టాల్ అవుతుందండి. కొన్ని దీని డ్రైవర్స్ సెట్ కాకపోతే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసుకొని సెట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, మొత్తం ఏ క్వశ్చన్ మార్క్ లేవు, అన్ని ఇన్స్టాల్ అయినాయి. ఇప్పుడు మీరు ఒకసారి సిస్టమ్ రీసెట్ చేశాను అనుకోండి, మీ కంప్యూటర్ ఆల్రెడీ రెడీ, ఇంకా డ్రైవర్స్ అన్ని సెట్ అయిపోతాయి. ఇంకొకసారి మీరు ఎన్నిసార్లన్నా మీ సిస్టమ్ ఫార్మ్ చేసుకున్నా కానీ ఇలాంటి సమస్య రాకుండా చేసుకోవచ్చు. ఫ్రీ డ్రైవ్ అంటే ద్వారా అనేది చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అంటే ఇలాగ ఉంది. ఫ్రీ డ్రైవర్ అనే దగ్గర ఉంది. చాలా సార్లు కష్టపడకుండా మా మోడల్ నెంబర్ కొట్టి గూగుల్లో సెర్చ్ చేసి వెతికే బదులు ఈ రెండు ప్రకారం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి.